వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్. సింగరేణి యాజమాన్యం మెడికల్ బోర్డు నిర్వహించి వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. బుధవారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా మర్చిపోయారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తారని చెప్పిన రేవంత్ ఇప్పుడు కార్మికులు మోసం చేస్తున్నాడని రాజిరెడ్డి మండిపడ్డారు. కార్పొరేట్ మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క బోర్డును కూడా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల ఆరోగ్య పరిస్థితులను గుర్తించకుండా వారి కష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. సింగరేణి కార్మికుల శ్రమతోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రతి ఎన్నికల సమయంలో మెడికల్ బోర్డును నిర్వహించి ఇప్పుడు మాట తప్పిందని కారుణ్య నియామకాలను చేపడుతుందా లేదా అనేటువంటి నిర్వహించినటువంటి మెడికల్ బోర్డు తర్వాత అదేళ్ల సేవ చేసిన కార్మికులు వైద్య లేక ఉద్యోగం కోల్పోతున్నారని అనేక రిప్రజెంటేషన్ల తర్వాత తీవ్ర ఆందోళన 55 మంది సింగరేణి యాజమాన్యం పోయినటువంటి వాళ్ళని పిలిచి నామమాత్రంగా 5గురిని మాత్రమే ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు నిశ్శబ్దంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కార్మికుల ఐక్యతతో ఉద్యమం చెలరేగుతుందని తెలిపారు. మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి న్యాయం చేయాలని మిర్యాల రాజిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కార్మికుల హక్కుల కోసం టీబీజీకేఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కోశాధికారి చెల్పూరి సతీష్, నాయకులు నూనె కొమరయ్య, పర్లపల్లి రవి, రొడ్డ సంపత్, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో కార్పొరేట్ మెడికల్ బోర్డులను నిర్వహిస్తుందా నిర్వహించదా అనేటువంటిది స్పష్టత ఇవ్వాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉంది. మార్చి 21న జరిగినటువంటి మెడికల్ బోర్డు తర్వాత నామమాత్రంగా హయ్యర్ సెంటర్ రెఫరల్ చేసినటువంటి 55 మందికి నిర్వహించి మెడికల్ బోర్డు అందులో 5గురిని మాత్రమే ఇన్వాలిడేట్ చేసి ఇప్పటి వరకు అంటే 6 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించినటువంటి పరిస్థితిలో కార్మిక వర్గం అంతా ఆందోళనలో గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితికి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటుగా 4 నెలలుగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో పంపినటువంటి ఓఎస్ఎల్ కు జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇవ్వాల్సినటువంటి ఆర్డర్స్ వీటీసీలో ట్రైనింగ్ కోసం ఇవ్వాల్సినటువంటి వాళ్ళు 400కు పైగా వేచిచున్నటువంటి వాళ్లకు ఎప్పుడు ఇస్తారా అని వేచి చూస్తున్నటువంటి కార్మికుల డిపెండెంట్లకు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. అలాగే మెడికల్ బోర్డులో ఇన్వాలిడేట్ అయినటువంటి 10 మందికి పైగా కార్మికులు నేమ్ రిమూవల్ చేసినప్పటికి కూడా విజిలెన్స్ పేరుతో వాళ్లకు నేమ్ రిమూవల్ అయినప్పటికి కూడా ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడానికి కారణం ఏంటో వెంటనే వాటిని కూడా కండక్ట్ చేయాలి అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మెడికల్ బోర్డులో ఇన్వాలిడేట్ అయిన తర్వాత కూడా డిస్ప్లే అయిన తర్వాత నేమ్ రిమూవల్ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు విజిలెన్స్ పేరుతో ఎంక్వైరీ చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ పట్ల కూడా స్పష్టత ఇవ్వాలనేటువంటిది. లేదంటే తప్పకుండా సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకత్వంలో దీనిపైన ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టి యాజమాన్యం వెంటనే కార్పొరేట్ మెడికల్ బోర్డులను ఏర్పాటు చేసి ఏదైతే ఓఎస్ఎల్ పంపినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి విధంగా ఏర్పాటు అయ్యేంత వరకు చేసేంత వరకు పోరాడుతుంది, ప్రత్యక్ష కార్యాచరణను కూడా ప్రకటిస్తుంది అనేటువంటిది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉంది. అలాగే ఈరోజు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ మెడికల్ బోర్డు కేసీఆర్ గారి వల్లనే, కారుణ్య నియామకాలు కేసీఆర్ గారి వల్లనే వచ్చినాయి. గతంలో ఇక్కడ పోగొట్టినటువంటి జాతీయ సంఘాలు అయితేంది, కోల్ ఇండియాలో పోగొట్టినటువంటి సందర్భం అయితేంది, ఇక్కడ కూడా మళ్ళీ ఆ ఆనవాళ్ళు లేకుండా చెయ్యాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్పొరేట్ మెడికల్ బోర్డు నిర్వహించట్లేదా అనేటువంటి ఒక సందేహం కార్మికుల్లో వస్తుంది. అందుకే దానిపైన స్పష్టత ఇవ్వాలనేటువంటిది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది.